మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో తీతు పత్రికలో నుండి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాలలో ఉన్న సంగతులన్నిటి ద్వారా మీరు మాతో మాట్లాడుట కొరకై మీరు మా మధ్యలోనికి దిగవచ్చినందుకు స్తోత్రాలు. సమస్తమును నీ నామ ఘనత కొరకై నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ నామ ఘనత కొరకై మమ్మల్ని అందరినీ నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి మీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ నడిపించి మీరు మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీతు పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నిటి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా తీతు పత్రిక ధ్యానం చేసుకుంటా ఉన్నాము. గత లాస్ట్ 2 సెక్షన్లో కూడా మనందరం మొట్టమొదట అసలు తీతు అంటే ఎవరు, అతని గురించి జీవగ్రంథం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం మొదటి సెక్షన్లో. 2వ సెక్షన్లో ఈ 3 అధ్యాయాల్లో ఏ విషయాలు దేవుడు రాయించాడని నిన్నటి దినాన లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా 7 విషయాలు మనందరం కూడా చూసాం, నేర్చుకుంటూ వచ్చాం. ఈ 3 అధ్యాయాల్లో ఏ విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు అనేటువంటి విషయాలు మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఒకటి మంచి కాపరి, 2వది అబద్ధ బోధకులను గుర్తించి వారిని సంఘంలోనికి రానికుండా ఉండడం, 3వది మంచి సంఘములో మంచి కాపరి దగ్గర మంచి సంఘస్థులు ఉండాలని, అలాగే 4వది సంఘము మంచి సాక్ష్యము కలిగి ఉండాలని, అలాగే 5వది ఈ సంఘము సువార్త సంపూర్ణంగా ఎరిగిన అనుభవం కలిగిన వారై ఉండాలని మనం 5వది నేర్చుకుంటూ వచ్చాం. 6వది దేవుని క్రియలు సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడడం కొరకు మనం జీవించాలని 6వది. 7వది మనందరం కూడా సువార్త ప్రకటించాలి అనే టాపిక్స్ 7 విషయాలు ఈ 3 అధ్యాయాల్లో ఉన్నాయని చెప్పి మనం గత లాస్ట్ సెక్షన్లో దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రి మనందరం ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి. ఎందుకొరకంటే ఈ 3 అధ్యాయాలకి ఒక గుండెకాయ లాంటిది ఈ మొదటి 4 వచనాలు. ఇందులో మనం కొంచెం లోతుగా వెళ్ళగలిగితే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది పౌలు గ్రీటింగ్స్ చెప్తున్నట్టుగానే ఉంటుంది. మామూలుగా ఈ 4 వచనాల్లో గ్రీటింగ్సే కదా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ మరి కొద్దిగా లోతుగా కనుక వెళ్ళగలిగితే నాకు తెలిసి ఈ 4 వచనాలు ఇంకా 3-4 సెక్షన్లు పట్టొచ్చు. ఎందుకంటే ఒక అవిశ్వాసి విశ్వాసిగా మార్చి
అతనిని సర్వసత్యములోనికి నడిపించటమే కాకుండా అతనికి భక్తి విషయంలోనూ, అలాగే నిరీక్షణ విషయంలోనూ, అలాగే పునరుద్ధానంలో పాలుపంపులు పొందేటువంటి విషయంలోనూ దేవుని సంకల్పము అంతా కూడా ఏమై ఉందో ఈ 4 వచనాల్లో ఉంటుందండి. అంటే ఇది 4 వచనాలు గనక మన జీవితంలో ఒక గుండెకాయతో పోల్చుకుంటే ఈ గుండె నుంచి మిగతా అన్ని అవయవాలకి రక్తం, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ 4 వచనాలు మనం లోతుగా నేర్చుకుంటే ఈ 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా మనం గ్రహించుకొని, అంటే మన పట్ల దేవుని సంకల్పం అంతా కూడా ఒక సంఘములో దైవజనుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు, వృద్ధుల దగ్గర నుంచి స్త్రీలు పురుషులందరి కొరకు దేవుని సంకల్పం అంతా ఏమై ఉందో ఇందులో మనందరం కూడా చూసి నేర్చుకోవచ్చు. అంటే ఒక అన్యజనుడైన తీతు విషయంలో దేవుని సంకల్పాన్ని, తన జీవితాన్ని ఎలా అప్పగించుకున్నాడో మనందరం కూడా చూసుకోవచ్చు. కనుక మనందరం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజంగా ఈరోజు నేను ఈ తీతు పత్రిక ధ్యానాల్లో మనందరం దీన్ని నేర్చుకోవటంలో ఎంతో ధన్యులము. ఈరోజు తీతు పత్రిక గనక మనకు అర్థం గనక కాకపోతే నిజంగా మనం చాలా కోల్పోతాం అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమైపోద్ది. దినదినము దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతున్నప్పుడు ఇది ఎన్ని సెక్షన్లు పడుతుందో నాకు తెలీదు. బహుశా తిమోతి కంటే 1 తిమోతి 2 తిమోతి నాకు తెలిసి 45 గంటల పైన పట్టింది. 45 సెక్షన్లు ప్రభు దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఈ 3 అధ్యాయాలు ఎంత లేదన్నా ఒక 20-25 సెక్షన్లు పట్టేటట్టు ఉంది. ఈరోజు నాకు ఈ మొదటి నుంచి 4 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో దేనిని విడిచిపెట్టి మాట్లాడినా కూడా దేవుని సంకల్పం మిస్ అయిపోద్దేమో అని అనిపిస్తుంది. అంటే ఏది విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు నా జీవితంలో ఇది నాకు దేవుడు అనుగ్రహించిన ఒక భాగ్యం. నేను ఈ తరంలో నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. రేపు భవిష్యత్తులో మరలా తీతు చెబుతానో లేదో నాకు తెలియదు. అది చెప్పే అవకాశం వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు ఈ రోజున కృపనిచ్చాడు. నేను ఆయన ఉద్దేశంలో ఉన్న సంకల్పం అంతా కూడా నేను చెప్పుకుంటూ వెళితే, ఒకవేళ ఇప్పుడు ప్రజలు మారినా మారకపోయినా రేపు భవిష్యత్ తరాల వాళ్ళు ఈ ఉపదేశాలు విన్నటువంటి పిల్లలు చాలా మంది కూడా ఖచ్చితంగా మారుతారని, వాళ్ళు ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారని నేనైతే తప్పకుండా నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను నా మనసు ఎలా ప్రేరేపించబడుతుంది అని అంటే, ఆయన సంకల్పంలో ఉన్న సంగతులన్నీ కూడా వివరంగా చెప్పుకుంటూ వెళ్లాల్సిందే. ఏది చెప్పకపోయినా అది నాకు తెలిసి అది ప్రమాదమే అని అనిపిస్తుంది నాకైతే. అందుకని మొదటి నుంచి 4 వచనాలు నాకు తెలిసినంత వరకు ఒక 3-4 సెక్షన్లు పట్టేటట్టు ఉంది. అన్నీ చెప్పడానికి నేనైతే నిర్ణయం చేసుకున్నాను. సురేష్ గారు, దేవుని సంకల్పం అంతా ఖచ్చితంగా నా పిల్లలకి నాకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఇది దాటిపోతే తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నా దేవుడు నన్ను, నా బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒక అవిశ్వాసికి దేవుని సత్యాన్ని తెలియచేస్తున్నటువంటి దేవుని సంకల్పాన్ని మనం చూడొచ్చు. అంటే ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చి అతనికి సత్యములో సంపూర్ణునిగా చేసి అతని జీవితంలో భక్తిని నేర్పి నిరీక్షణ కలిగి ఉండి పునరుద్ధానంలో పాలుపంపులు పొందే వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దేవుని సంకల్పం అంతా కూడా ఇందులో ఉంది. నేనేమంటానంటే, ఈ కాంటెక్స్ట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వాక్యం దేవుడు తన ఆత్మ ద్వారా పౌలును ప్రేరేపించి రాయించాడు. అంటే దేవుని వాక్యం కాబట్టి ఇది కొమ్మైనా సున్న అయినా ప్రతి వచనాన్ని మనం తప్పనిసరిగా ధ్యానించి తీరాల్సిందే. అంటే ఏ వచనాన్ని మనం తీసివేయడానికి వీలు ఉండదు. నేనేమంటానంటే, మొట్టమొదట మన జీవితంలో ఒక టెక్స్ట్ నేర్చుకునేటప్పుడు, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఇది దేవుడు మాట్లాడిన వాక్కుకి ఎంత విలువ ఉందో మొట్టమొదట మనకు తెలియాలి. అది తెలియకుండా ఈ వచనాలన్నిటినీ మనం ధ్యానం చేయడం వల్ల గుడ్ రిజల్ట్, అంటే మంచి రిజల్ట్ రాదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మంచి రిజల్ట్ రాదు. అందుకని మనందరం కూడా ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ కావాలంటే అసలు దేవుని వాక్కును మనం ఎంతవరకు ధ్యానించి నమ్ముతున్నాం అనేది, దేవుని వాక్యం మన కొరకు మాట్లాడిన వాక్కుకు ఎంత విలువిస్తున్నాం అనేది కూడా మనకి తెలియాలి. అలా గనుక మనం ఆయన వాక్కుకు ఎంత విలువ ఉందనే కంటెంట్లోంచి మనం వెళ్తే, ఇప్పుడు మొదటి 4 వచనాలు ధ్యానం చేసుకోవడానికి ఎంత లేదన్నా 4-5 వారాలు గ్యారంటీ పట్టింది. ఆ తర్వాత వచనం వెంబడి వెళ్తున్నప్పుడు నీకు ఎడి తిరిగి చూసిన మొదటి వచనం నుంచి 4 వచనాల్లో ఉన్న సంగతులన్నిటితో ప్రతి వచనం కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి వచనాలు ఏది మాట్లాడినా ఆ వచనాలు మొత్తం కూడా ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ మొదటి 4 వచనాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మొదటి 4 వచనాలు ఒక గుండెకాయ లాంటిది. ఈ 4 వచనాలు అర్థమైతే మనిషి బాడీ అంతట్లో రక్త మాంసాలన్నిటిలో బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అతను మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అనేటువంటి సంగతిని కూడా మనం గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనందరం ఆ వచనాల గుండా మనం వెళ్ళడానికి ఒకసారి ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాల వరకు ఉన్న విషయాలను మనం జాగ్రత్తగా ఒకసారి చదువుకుందాం. ఒకసారి చదువుకుంటే అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనం ఇందులో దేవుని దగ్గర నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, దేవుడు ఏర్పరచుకొనిన వారి యొక్క విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన
దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును కాలముల యందు యుక్త కాలముల యందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మొట్టమొదట ఈ కంటెంట్ మనకు అర్థం ఎలా అవుతుంది అంటే, ఒక ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఎన్ని లైన్లో రాయొచ్చు? జస్ట్ ఒక ఇంట్రడక్షన్ రాయాలంటే, పోనీ మీరు మొదటి తిమోతి పత్రిక మొదటి వచనాలు చదవండి, పోనీ మీకు కనెక్టింగ్ అవుతుంది. ఎలా ఎలా రాస్తాడో చూడండి. ఆ మాట, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఎన్ని వచనాల్లో రాశాడు? 2 వచనాలు. ఇప్పుడు మీరు పౌలు రాసిన 14 పత్రికల్లో ఏ పత్రికైనా చూడండి, మాక్సిమం 1-2 వచనాల్లో కంప్లీట్ అయిపోద్ది. కానీ మీరు తీతు పత్రిక చూడండి, 4 వచనాలు పట్టింది. చూసారా? ఎక్స్టెన్సివ్ గా రాశాడండి. మళ్ళీ ఇదే ఎక్స్టెన్సివ్ గా రాసినటువంటి పత్రికల్లో పౌలు రోమా పత్రిక ఒకటి బాగా రాస్తాడు. రోమా పత్రిక కూడా మీరు చూస్తే, అంటే మీరు చూడండి, అంతే, చదవదులే, మళ్ళీ నాకు టైం సరిపోదు. రోమా పత్రిక కూడా మొదటి నుంచి 4 వచనాలు చాలా ఎక్స్టెన్సివ్ గా రాస్తాడు, ఎక్కువగా రాస్తాడు. అట్ ద సేమ్ టైం గలతీ పత్రిక కూడా అంతే రాస్తాడు. ఇక మిగతా పత్రికలన్నీ ఎక్కడ చూసినా కూడా మనకి 1-2 వచనాల్లోనే ఆయన చెప్పవలసినటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్పేస్తాడు. నేనేమంటానంటే, ఈ తీతు పత్రిక ఒక ఇంట్రడక్షన్, జస్ట్ శుభవచనాలు చెప్పడానికి చాలా ఎక్స్టెన్సివ్గా రాశాడు. అంటే ఊరికే అంత ఇదిగా రాయటం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు ఈ 4 వచనాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక అవిశ్వాసి కొరకు దేవుని సంకల్పంలో ఉన్న విషయాలన్నీ కూడా రాశాడండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని సంకల్పంలో ఉన్న విషయాలు మొత్తం రాశాడు. అంటే ఇది ఎంత విలువైందో ఖచ్చితంగా మనందరం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇది తక్కువగా ఆలోచించేది కాదు. అందుకని నేనేమంటానంటే, దేవుని ఆత్మ ఒక మాటని మన కొరకు మాట్లాడాడు అని అంటే, ఆ మాట వెనక మన జీవితానికి సరిపడిన దేవుని సంకల్పం అంతా ఉంటుంది అందులో. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మెయిన్ కంటెంట్ని మనం చూడడానికి ప్రయత్నించాలి. ఈ మొదటి వచనాన్ని ప్రారంభించడాన్ని చూడండి ఒకసారి. ఆ మాట చదువునానా? దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనందరం కూడా గుర్తుపట్టవలసింది ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. చాలే. ఇక్కడ నేనేమంటానంటే, జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోగలిగితే, దేవుడు
ఏర్పరుచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము అని అంటాడు. ఇక్కడ మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు మనలను ఏర్పరచుకోవడం ఏంటి అంటే దేవునికి ఏం పని పాటలేదా? నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆయన ఏర్పరచుకోవటం ఏంటి? చూడండి, ఒక విషయాన్ని దేవుని ఆత్మ మనల్ని దర్శించి మాట్లాడేటప్పుడు ఎంత హై స్టాండర్డ్లో మాట్లాడుతుందనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు అర్థం కావాలి. దేవుడు ఏర్పరచుకొనినా అనే మాటకి ఎంత విలువ ఇవ్వాలి మనకెట తెలిసింది? ఇదే ఇక్కడ. అందుకనే నాకు అనిపిస్తుంది, ఈ 4 వచనాలు మనం అనుకున్నంత తేలిగ్గా అర్థం చేసుకోవటం కాదు, కానీ చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక సువార్త ద్వారా ప్రతి మనుషునికి బోధించబడినప్పుడు ప్రతి మనిషి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి, ఆయన సంకల్పమంతా మనం గనుక పరిశీలిస్తే మనము దేవునితో సమానంగా ఎదగడానికి దేవుని సంకల్పం అంతా ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చూడండి, ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో గనక మనం కొంచెం జ్ఞానంగా గనక అర్థం చేసుకోగలిగితే, చాలా మంది హృదయాలు ఎలాగుంటాయి అంటే, నేను దేవుణ్ణి నమ్మాను, నేను ఖచ్చితంగా వెంటనే నేను నమ్మాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అని చాలా మంది అనుకుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను నమ్మాను కాబట్టి భూమి మీద నేను ఎలా బతికినా, నేను ఎలా జీవించినా పర్వాలేదు, నాకు దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మేవాడు చాలా మంది ఉన్నారండి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ధీమా ఏంటి అంటే, దేవుని సంకల్పంలో దేవుడు నీ కొరకు కోరుకున్న భక్తి విషయంలో కానివ్వండి, నిరీక్షణ విషయంలో కానివ్వండి, పవిత్రత విషయంలో కానివ్వండి, దేవుని పునరుద్ధానంలో మనం పాలు పంపులు అయ్యేటువంటి విషయంలో కానివ్వండి, మన కొరకు పరిశుద్ధుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క సంకల్ప విషయాలు కానీ మన జీవితానికి అర్థం కాకుండా చేసేస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నేను నమ్మాను కాబట్టి నేను ఒక రోజున నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాననే ఒక నమ్మకంతో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ దేవుని సంకల్పంలో ఉన్నటువంటి భక్తి, నిరీక్షణ, రక్షణ, అందులో సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి జీవితంతో మనం చెయ్యకపోయినా, నేను నమ్మాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు, అలాంటి దుర్బోధలు చేసే సంఘాలు చాలా ఉన్నాయండి. మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇవన్నీ కూడా గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన సువార్త బోధ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఒకటి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన వారమై దేవునితో మనము సహవాసములో ఉండి ఆయన సంకల్పం అంతా కూడా అర్థం చేసుకొని తిరిగి మనం ప్రతిస్పందించాలి. అంటే ప్రతిస్పందించడం అంటే ఏంటి? ఆయన కోరుకున్న భక్తి చేయాలి, ఆయన కోరుకున్న నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన మన జీవితంలో నుంచి ఏం కోరుకున్నాడో దాని విషయమై మనము ఆయన మాటను నమ్మి అప్పగించుకొని జీవించాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి
విషయాలు. ఒకవేళ అలా గనుక లేవనుకోండి, మనం ఖచ్చితంగా మోసపోతాం అనేటువంటి సంగతిని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ వాక్యాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఒకటి ఉంది. మనం దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టి గమనించగలిగితే, మనం చూడండి ఇక్కడ రాసేటప్పుడు ఆ మాటలు మళ్ళీ ఒకసారి చదువునానా, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి 4 వచనాలు ఒకసారి చదువునానా. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, దేవుడు ఏర్పరచుకొనిన వారి యొక్క విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును, ఇప్పుడు చూడండి, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయాల్లో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. శుభమని చెప్పి రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది మాడజాలని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు ఏ పదవన్న చూడండి, ఏ పదం చెప్పడానికి ముందల మనం చూస్తే అక్కడ దేవుడు దేవుడు అనే పదం వాడబడింది. 4 వచనాల్లో 5 సార్లు రాయబడి ఉందండి దేవుడు 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 అనే. ఇక్కడ పౌలు యొక్క హృదయంలో నుండి ప్రవహించేటప్పుడు దాని విలువేంటి అంటే, నేను ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఏ పదం ముందల చెప్తున్నా కూడా అక్కడ పౌలు విషయాల్ని మనం మాట్లాడుతుంటే ఏది చూసినా కూడా ఇక్కడ మనకేం కనపడుతుందంటే, దేవుడు దేవుడు అని 5 సార్లు పలికారండి. 5 సార్లు రాయబడింది. మొదటి వచనంలో చూడండి, దేవుడు ఏర్పరచుకొనిన అని రాశాడు. రెండవది అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుని దాసుడను. చూడండి, తన్ను తాను గురించి మాట్లాడుకునేటప్పుడు నేను దేవుని దాసుడను అని మాట్లాడుతూ. తర్వాత అబద్ధమాడజాలని దేవుడు అని రాసుకుంటూ వచ్చాడు. తర్వాత మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము. చూడండి, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ. ఇప్పుడు రక్షకుడైన దేవుడు అని ఎవరో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రసంగాలు చేసేవాడు బొచ్చెడు మంది ఉన్నారు. చూడండి, అపోస్తల హృదయం నుంచి నడిచేటప్పుడు ఆ నడక చూడండి ఎలా చూపించాడు. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం అని రాశాడు. రక్షకుడు ఎవరు? దేవుడే. యేసు ప్రభు దేవుడు కాదని, ఆయన కుమారుడని 100 మంది ప్రసంగాలు చేస్తూ ప్రజలను దుర్బోధల వైపు నడిపించేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి. వాళ్ళ జాగ్రత్త. అపోస్తుల హృదయంలో నుంచి కనుక చూస్తే ఎక్కడ చూసినా మన రక్షకుడు దేవుడు అని రాశాడు. చాలా చోట్ల ఉన్నాయండి ఆయన దేవుడని. చాలా మంది అక్షర జ్ఞానంతో మోసం చేసే ప్రసంగాలు చాలా ఉన్నాయండి. అందుకని పౌలు అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుందని రాశాడు. ఈ విషయాలు చాలా మందికి తెలియదండి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఎక్కడ రాశాడు? మన తండ్రి అయిన దేవుని నుండి అని రాశాడు. అంటే మొత్తం 5 చోట్ల రాశాడండి దేవుడు దేవుడు దేవుడు. దేవుడిని ప్రారంభించిన తర్వాత ఏమేమి రాశాడు చూడండి. ఏర్పరచుకున్న వాడు అంటే దేవుడు మనుషులను ఏర్పరచుకుంటాడు. మనకి అంత స్పష్టంగా అర్థం కాబట్టి చూడండి. ప్రతి మనిషిని ఆయన సంకల్పం ప్రకారము రక్షణ, మారు మనసు, నిరీక్షణ, పునరుద్ధానంలో పాలుపంపులు, చూడండి భక్తికి కావలసిన జీవితం, విశ్వాసం అన్నీ కూడా
దేవుని వలన అనుగ్రహించబడినవి. ఇప్పుడు చూడండి, పౌలు తన గురించి మాట్లాడేటప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు దాసుడను అని రాస్తాడు. ఇప్పుడు దాసుడు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటాం? స్లేవ్, సర్వెంట్, లేకపోతే బానిస. స్లేవ్ అంటే ఏంటి? బానిస. అర్థమైందా? బానిసకి అర్థం ఏంటి? బానిస అనే మాటకు అర్థం ఏంటి? బానిస అనేవాడు ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయం చేసుకోవడానికి లేదు. తన కొరకు అంటూ ఏది ఉండదు. తన జీవితంలో తన కొరకు ఏది కష్టపడి పని చేసుకోవటం ఉండదు. బానిస అన్నవాడు ఏంటంటే తన యజమాని ఏది చెప్తే అది చేసే పని. ఇప్పుడు చూడండి, పౌలు తనెవరో పరిచయం చేసుకునేటప్పుడు ఆయన అంటాడు, నేను క్రీస్తునకు దాసుడును, యాజ్ ఎ స్లేవర్. గమనించారండి? నేను ఒక దేవునికి ఒక బానిసను, నేను ఆయన సర్వెంట్ని. నాకంటూ బతకడానికి ఏమీ లేదు, నాకంటూ సొంత నిర్ణయం చేసుకునే అధికారం కూడా లేదు. అంటే దీన్ని బట్టి ఆయన ఇంట్రడక్షన్లోనే ఏమని చూపించుకుంటున్నాడంటే, ఆయన కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన పని కొరకు నన్ను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ సేవ అంతా ఇన్ని కష్టాలు పడింది దేని కొరకు అంటే దేవుని కొరకే. అంటే చూడండి, నేనేమంటానంటే, ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో పౌలు వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? దేవుని కొరకు ఎంత కష్టపడిన పౌలు వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? మనం అంటే మనందరం కూడా దేవుని వైపే చూడాలి. కారణం ఏంటి? పౌలు ఏమంటే, నేను ఒక బానిసని, నాకంటూ సొంత నిర్ణయం లేదు. ఇప్పుడు ఈ సేవ అంతా నా కొరకు చేయలే. ఇన్ని దినాలు నేను దెబ్బలు తిని, అవమానించబడి, కొరడాలతో కొట్టబడి, దిగంబరినై, వస్త్రహీనునై, ఆహారం లేకుండా బతికింది ఎవరి కొరకు అంటే, నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు. అంటే ఆయన తన కొరకు నన్ను ఏర్పరచుకొనిను అంటున్నాడు. అంటే ఈ సేవ అంతా తన కొరకు చేయలే. అంటే సేవకులైన మనందరం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, సేవకుడు మన కొరకు, మన ఘనత కొరకు, మన గొప్పతనం కొరకు, మన పేరు ప్రఖ్యాతల కొరకు సేవ చేయకూడదు. సేవకులారా గుర్తుపెట్టుకోండి, సంఘ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. సేవకుడు ఎప్పుడు కూడా తన కొరకు బ్రతకడు, తన పబ్లిసిటీ కొరకు బ్రతకడు, తనకంటూ ఏముండదు. ఒక బానిస, దేవునికి ఒక బానిస, దేవుడు ఏర్పరచుకున్న ఒక వస్తువు. ఆయన సంకల్పం నెరవేర్చడానికి దేవుని కొరకు బ్రతికేటువంటి ఒక జీవితం చేసేవాడే సేవకుడు. ఈ రోజున దైవజనులు వాళ్ళకి ఆస్తులు సంపాదించుకొని, పొలాలు సంపాదించుకొని, గ్రానైట్లు, టేకు రాళ్ళు, టేకు తలుపులు ఏంటో మరి ఇక ఏసైకే తేలాలి. వీళ్ళు ప్రతిష్ఠించబడిన అపోస్తులు దగ్గరికి వెళ్ళి ఎదిగితే అపోస్తులు మాదిరి చూపించేవాళ్ళు. సేవకులు పేరు మీద ఆస్తులు ఉండవు, సేవకులకి సొంత నిర్ణయాలు ఉండవు. గమనించారండి? సేవకులకంటూ సొంతమంటూ ఏముండవు, సొంత అభిప్రాయాలు ఉండవు, వాళ్ళ కొరకు వాళ్ళు బ్రతకడానికి ఏముండదు. వాళ్ళు తమ బ్రతుకంతా కూడా దేవుని కొరకు బ్రతకాల్సిందే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి? దేవుని కొరకు తప్ప మరొక దానికి బ్రతకడానికి అవకాశాలు లేవు. ఈ రోజున నేటి దినాల్లో సంఘాలన్నీ కూడా ఎవరిని పబ్లిసిటీ చేసుకున్నారంటే, నేను ఈ మినిస్ట్రీకి ఫౌండర్ని. దైవజనులారా జాగ్రత్త, లేఖనాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్షించండి. ఒక దైవజనుడు స్లేవ్, సర్వెంట్, దేవునికి బానిస. మీరు అపోస్తుల దగ్గరికి వెళ్ళి వాక్యం విని ఎదిగితే మీకు చూపిస్తారు అపోస్తులు ప్రతిష్ఠితులు. మీరు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు అయ్యి అక్షర జ్ఞానం నేర్చుకొని వచ్చి సంఘాలను కట్టుకొని, సంఘాలకి నేనే ఫౌండర్ని, నేనే మినిస్ట్రీకి ఫౌండర్ని, నేనే
బిషప్ని, నేనే డాక్టర్ని, నేనే పెద్ద రింగులేటర్లని పరిచయం చేసుకోమాకండి. మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి అసలు మీకు ఏ అర్హత లేదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఎవరి పేర్లు పెట్టుకొని ఇది నేను, నాది, ఈ మినిస్ట్రీకి ఫౌండర్ నేను అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఈ రోజున మనందరం కూడా గమనించాలి ఈ విషయాలన్నీ. అందుకని పౌలు అన్నాడు, నేను ఒక స్లేవ్ని, ఒక సర్వెంట్ని, ఒక దాసుని, దేవుని క్రీస్తుకు ఒక పనివాణ్ణి అని చెప్పుకుంటున్నాడు. తన సొంత అభిప్రాయం కొరకు సేవ చేయట్లా, తన పేరు ఘనతల కొరకు సేవ చేయట్లా. ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేని కొరకు బ్రతుకుతున్నాడు పౌలు అంటే, దేవుడు ఏర్పరుచుకున్నాడు, నేను ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా పాత్ర, దేవుడు నాకు ఒక చిన్న పని ఇచ్చాడు, ఒక పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రను నేను నెరవేర్చడానికి, నేను ఆయన చెప్పిన పని చేయడానికి నేను ఒక పనివాణ్ణి అని తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి. అంటే ఈ పత్రిక మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఏం అర్థం కావాలంటే, మనందరం కూడా దేవుని చేతి కింద ఉండాలి. ఈ సేవ దేవుడు చేసుకునేది. ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లి, ఆయన సంకల్పంలో ఒక అవిశ్వాసిని పరిశుద్ధుడిగా చేసి నరకం నుండి తప్పించి నిత్య జీవానికి సిద్ధపరచడం కొరకై ఈ సేవ జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు చూడండి, క్యాలెండర్లు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, ఇక చూడండి దినాలు, తద్దినాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇదే పని. సేవకులు, సంఘాలు అంటే దేనికంటే వాళ్ళ పేర్లు, ఈ మినిస్ట్రీకి ఫౌండర్ నేను, ఈ సంఘానికి ఫౌండర్ నేను అని చెప్పుకొని ఫౌండర్లు పెట్టుకొని బతుకుతున్నారు. జాగ్రత్త, మీరు మోసపోమాకండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం కనుక చదివితే, చదవన్నానా? యోహాను సువార్త 5వ అధ్యాయం 41 నుంచి చదువునానా? నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మనుషుల వలన మహిమ పొందేటువంటి వాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల, మరొకడు తన పేరు పెట్టుకొని వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. అంటే అర్థం ఏంటి? మరొకడు నేను కల్వరి టెంపుల్, నేను ఏదో పెంతెకోస్త్, నేను హోసన్నా అని తనకు నచ్చిన పేరు పెట్టుకొని ఎవడైనా వస్తే వాడిని అంగీకరిస్తారు. మీరు నన్ను అంగీకరింపరు. మళ్ళీ చదువున్నాను అక్కడ. నేను మనుషుల వలన మహిమ పొందువాడను. నేను మనుషుల వలన మహిమ పొందేవాడిని కాదు. నేను మిమ్మల్ని ఎరుగుదును. నేను మిమ్మల్ని ఆల్రెడీ ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామంలో వచ్చాను నేను ఇక్కడికి. మీరు నన్ను అంగీకరింపరు. తండ్రి నామం అంటే ఏంటి? పరిశుద్ధత. షైనానా, నువ్వు మందిరంలో ఉన్నావంటే అర్థం ఏంటి? పరిశుద్ధతను నేర్చుకోవడానికి ఉంటావు. నీ జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చబడ్డానికి ఉంటావు. నీ లైఫ్ దేనికి? నీ కొరకు, మన కొరకు మనం బ్రతకడానికి లేదు ఇక్కడ. అందుకనే 2 కొరింథీయులో 5:14 ఏమంటాడంటే, మన కొరకు మనం బ్రతకడం కాదు, మన కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు నిమిత్తమై మనం బ్రతుకుండాలని రాయబడింది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించి వారికి మీదట. ఇప్పుడు చూడండి, బ్రతుకున్న వాడికి మీదట తమ కొరకు కాక తమ కొరకు బ్రతకడు వద్దు, తమ నిమిత్తము మృతి పొంది. ఇప్పుడు చూడండి, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. ఇప్పుడు పౌలు సేవ ఎవరి కొరకు చేస్తున్నాడు? దేవుని సంకల్పం అంతా కూడా ఈ భూమండలం మీద నెరవేర్చబడడానికి దేవుడు వాడుకున్న, ఏర్పరచుకున్న ఒక పాత్ర. ఇప్పుడు మనుషుల్ని గొప్ప చేసుకుంటున్నారా? మినిస్ట్రీల పేర్లు చెప్పి నేను ఫౌండర్నని, నేను మినిస్ట్రీ పేర్లు చెప్పుకొని గొప్ప చేసుకుంటున్నారు మనుషులు. దేవుని పక్కన పెట్టేశారు. అందుకని పౌలు ఏమని పరిచయం చేసుకున్నాడు? బాబు, నేను సర్వెంట్ని.
అందుకని యోహాను 5:41 నుంచి మనం చదువుకున్నది ఏంటి? ఒకడు తన పేరు పెట్టుకుని వస్తే నమ్ముతారు కానీ నేను తండ్రి నామమున వస్తే నన్ను నమ్మేవాడు ఎవడు లేడని చెప్పాడు. అక్కడ కంటిన్యూ చేయనా? మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరిస్తారు. మీరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న నీవు మీరు ఎలాగో నమ్మగలరు? ఇప్పుడు చూడండి, ఒకని వలన ఒకడు మెప్పు పొందుకుంటున్నారు. మీరు నన్ను ఎలాగ నమ్ముతారు అసలు? ఏమండి, ఒకడు మీదే మినిస్ట్రీ, పలానా మినిస్ట్రీ, దానికి ఫౌండర్ ఎవరు? నేనే. తండ్రి మినిస్ట్రీకి ఫౌండర్ ఎవరు? నేనే. ఎవడు కాడే పాస్టర్లు ఇది నా సంఘం నేను కట్టుకున్నానని ప్రయాసపడుతున్నారు. పౌరుని అడిగితే ఏమంటారు తెలిసిన? ఇదిగో తీతో గుర్తుపెట్టుకో, మనందరం ఇంత కష్టపడేది దేనికి తెలిసిన? దేవుని సంకల్పం ప్రజల పట్ల నెరవేర్చవలసిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియచెప్పడానికి దేవుడు మనకు చిన్న పాత్రగా వాడుకుంటున్నాడు. మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవలో మనం కష్టపడడానికి కారణం ఏంటి? మన ప్రయాస దేనికంటే మన గొప్పలు మన ఘనతల కొరకు కాదు. దేవుని సంకల్పంలో ఉన్న ఆయన చిత్తం, తన ప్రజల పట్ల ఉన్న ఆయన సంకల్పం అంతా ప్రజల్లోకి మనం సువార్తగా తీసుకొని వెళ్ళి ప్రకటించడానికి మనం దేవుని కొరకు బ్రతుకున్నాం. ఆయన మహిమ కొరకు మనం సేవ చేస్తున్నామని తమ్మును తాము తగ్గించుకున్నారు. ఇవాళ పాస్టర్లు సంఘాలు ఇప్పుడు చచ్చిపోయిన పాస్టర్లని ఫౌండర్లని ఫోటోలు పెట్టకుండా బ్యానర్లు వేసుకోకుండా ఉండేవాడు ఎవరు లేడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇట్లాంటి చెత్త బ్యాచ్ని ప్రభు ఏమన్నాడు తెలుసా? వీళ్ళలో నా ప్రేమ లేదు, అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు అంటాడు ఆయన. ఏంటంటే యేసయ్య నోటి మాటలు కూడా అర్థం కావట్లేదా సువార్తలో? మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 41 నుంచి 42, 43, 44 వరకు చదువుకోండి. మీరు అసలు దేవుని ప్రేమ మీలో పరిపూర్ణం చేయబడదు. ఒకడు తన పేరు పెట్టుకుని వస్తే నమ్ముతారు. నా పేరు పెట్టుకొని వస్తే నన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దైవజనుడు పరిశుద్ధతను నేర్పితే నమ్మేవాడు ఎవరు లేడు, వెంబడించేవాడు ఎవరు లేడు. అదే అబద్ధ బోధలు చేస్తూ చక్కగా తీయటి మాటలు చెప్పి 10,000 మంది ప్రజలను చూపిస్తే పెద్ద సంఘం అప్పులు చేసి వడ్డీలు కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు, లైటింగ్లు, డెకరేషన్లు, టేకి తలుపులు చూపిస్తే అసలు మందిరం అంటే ఇదేరా, సేవ అంటే ఇదేరా అని అంటున్నారు. ప్రజలకు సువార్త ప్రకటించి అవిశ్వాసిని పరిశుద్ధుడిగా చేసి నిరీక్షణ కలిగి ఉండి భక్తి కలిగి ఉండి పునరుద్ధరణలో పాలు పంపులు చేసేటువంటి ఈ రక్షణ సువార్త ప్రకటించే అపోస్తులు, తీతు, తిమోతీలు వీళ్ళందరూ ఏమంటారు తెలిసిన? అయ్యా, మాలో దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది, మేము దేవునికి పనులం. అంటే ఇప్పుడు దేవుని వైపు చూడాలా, పౌలు శీలల వైపు చూడాలా? వాళ్ళేమంటారంటే మేము దేవుని సంకల్పం మొత్తం సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మా జీవితం మొత్తం ఆయన కొరకు పనిచేస్తున్నాం మేము అని అంటారు. మా పేరు గొప్పల కోసం మేము పనిచేయట్లా, మేము ఫౌండర్లు అనిపించుకోవడానికి పనిచేయట్లా. గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో ఎవరికి ఏ దైవజనులకి వాళ్ళు అర్థం కావట్లా. నా సంఘం నేను కష్టపడ్డాను. ఇప్పుడు పౌలు అడిగితే ఏమంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడింది దేనికేనని అడిగితే పౌలును తీతును కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలిసిన? ఇన్ని సంవత్సరాలు మా ప్రయాస దేనికి అనంటే దేవుని సంకల్పం అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అనేక ఆత్మల్ని అవిశ్వాసుల్ని నీతిమంతులుగా చేసి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, ఆయన కొరకు మేము బ్రతుకున్నామని చెప్తారు. ప్రతి మనుషుల్ని ఏర్పరచుకొని దేవుడు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణించి పొందబో దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండి పునరుద్ధానంలో పారిపంపులు పొంది ప్రభువుని ఎదుర్కోవడానికి దీని గురించినటువంటి సువార్తను ఆయన వాగ్దానం చేసిన వాటిని ప్రకటించడానికి మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందులో మా కొరకు మేము బ్రతకడానికి ఏమి లేదు అని అపోస్తలులు చెప్పుకోవడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో
దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన వాగ్దానాన్ని, ఆయన సంకల్పాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళని కాపాడుకోవడానికి మేము దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పారండి. ఎంతవరకు అర్థమైందండి? ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను ఏమని చెప్తానంటే, మనకి దేవుడు వాక్కు, తన వాక్కు ద్వారా ఆయన ఎందుకొరకు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యానికి ఉన్నటువంటి విషయం ఏంటి అనేటువంటి సంగతిలో మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ రోజుల్లో చాలా మంది గ్రహింపు లేనటువంటి పరిస్థితులు ఏదైనా ఉందంటే, దేవుని మాటకి ఎంత విలువ ఉంది అనేటువంటి కంటెంట్ తెలియదండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో చూడండి. చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువునానా? ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చూడండి, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చిన ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీతు పత్రికలో మనం చదివేదంతా ఏంటి? దేవుని వాక్కు. అందుకని ప్రతి వాక్యం మనం ధ్యానించాల్సిందే. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మాట అయి ఉన్నాడు. ఆయన వాక్కు శరీరాన్ని ధరించుకొని వచ్చింది. వాక్యము దేవుడై ఉండెను. గుర్తుపెట్టారా? ఏమంటే ఒక్కసారి చెప్తే కుదరదండి, 100 సార్లు చెప్తేనే దేవుడు అంటారా? దేవునిగా ఒక్కసారి చెప్పినా, 100 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా దేవుడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువునానా? రోమపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం, రోమ 12వ అధ్యాయం నానా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, పోనీ మొదటి నుంచి చదివినా పర్వాలేదు అక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదలను మీరు అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఇప్పుడు గమనించారండి, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మీరు సంపూర్ణంగా తెలుసుకోనండి. అంటే దేవుని వాక్యం అనేది ఏంటి? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము. అది మనం గమనించాల్సింది. దేవుని సంపూర్ణమైన చిత్తం ఏంటి? ఆయన వాక్యమే. ఆయన వాక్యమే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు శరీరధారి మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన వాక్యము మనకు ఆహారం అని చెప్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, 119వ కీర్తన 105వ వచనంలో ఏమని చెప్తుంది? ఆ వాక్యము మన పాదములకు దీపము అని చెప్తుంది. యోహాను సువార్త 17:17 ఏమని చెప్తుంది? ఆయన వాక్యము సత్యము అని చెప్తుంది. యోహాను సువార్త 12:48 ఏమని చెప్తుంది? ఆయన వాక్యము తీర్పు తీరుస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు నేనేమన్నానంటే, వాక్యము ఏమైందో ఆ కనీసం ఈ రోజున ఏ మనుషుడికి ఆయన వాక్కు యొక్క విలువ మనకు అర్థం కావట్లా. యోహాను సువార్త 6:63 ఏముంది? ఆయన మాట ఆత్మయు జీవమే ఉంది. చూడండి, ఆయన మాటకి ఎంత విలువిచ్చాడు దేవుడు. ఆయన మాటే మనకు ఆహారం, ఆయన మాటే లోకానికి వెలుగు. ఏమండి? అర్థం కావట్లేదండి.
ఆయన మాటే సత్యము, ఆయన మాట తీర్పు తీరుస్తుంది, ఆయన మాటే దేవుని చిత్తము, ఆయన మాటే దేవుని యొక్క జీవము, ఆయన మాటే ఆత్మ. ఈ రోజున ఆయన మాటకు ఉన్నటువంటి విలువ ఈ రోజున ఎవరికి అర్థం కావట్లా. ఎంతసేపటికే పుస్తకాలు, ఈ లోకంలో ఉన్నటువంటి చెత్త చదువులు చదవటానికి తప్ప మన బ్రతుకులో విలువైంది ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. అదే పరిశుద్ధులను, అపోస్తులను, ప్రతిష్ఠితులను చూస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మొదట దేవుడు మాట్లాడిన వాక్కు మనం ఖచ్చితంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. గ్రహించడమే కాకుండా దాన్ని నమ్మాలి, విధేయత చూపించాలి, దాని ప్రకారంగా మనం అప్పగించుకొని బ్రతకాలి. ఇప్పుడు ఇంతకాలం పౌలు శీలలు ఇంత శ్రమపడి సేవ చేసి దేనికంటే దేవుని సంకల్పంలో తన ప్రజలందరూ రక్షించబడి నీతిమంతులై ఆయన చిత్తం చేసి సత్యాన్ని గ్రహించి అనుభవ జ్ఞానంతో కూడిన సత్యవాక్యమును అర్థం చేసుకొని నిరీక్షణ కలిగిన వారమైంది పునరుద్ధరణలో పాలిపంపులు పొంది ప్రభుని ఎదుర్కోవడానికి అనే దేవుని సంకల్పం అంతా కూడా ఎక్కడ చెప్పబడుతుంది? ఆయన వాక్యంలో చెప్పబడుతుంది. ఈ రోజున వాక్యం చదువుతున్న మన జీవితంలో వాక్యాన్ని అంగీకరించే మనసు మన జీవితంలో ఉంటే నువ్వు నేను దేని కొరకు బ్రతుకుతావు తెలిసిన ఆయన సంకల్పం అంతా నెరవేర్చబడడానికి బ్రతుకుతాం. ఇవాళ ఉందండి, వాక్యానికి అంత విలువ ఉందన్న సంగతి మనం గుర్తుపట్టగలుగుతున్నామండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కావట్లేదండి, ఆ వాక్యానికి ఉన్నటువంటి విలువ తెలుసుకోలేకపోతున్నారు అంతే. ఇంకా 19వ కీర్తనలో ఏమిటంటే వెండి బంగారముల కన్నా ఆయన వాక్యం ఎంత శ్రేష్టమైందో చెప్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. మత్తయి సువార్తలో 7:24 చదువునానా, ఆయన మాట విని పునాది మీద కట్టబడినవాడు. కాబట్టి ఈయన మాటలు విని కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చూడండి, బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని లేకపోతే జ్ఞానవంతుని పోలి ఉంది. ఏమండి, ఆయన మాటకున్న విలువ అండి. ఈ రోజున దేవుని మాటకున్నటువంటి విలువ గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఆయన మాటే మన పాదములకు దీపం అని కూడా రాయబడింది. ఎన్ని విషయాలండి. దేవుని మాట విని ఎవడైతే వణుకుచూ ఉంటాడో వాడిని దీర్ఘశాంతి గలవాడిగా చేస్తానని రాయబడింది యెషయా పుస్తకం 66లో. ఏమండి, చూడు, దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటకు వెంటనే అబ్రహాం లోబడిపోయాడు. 12వ అధ్యాయంలో నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అంటే వెంటనే ఆ మాటకు వెంటనే లోబడిపోయాడు అబ్రహాం. మోషే వెంటనే లోబడిపోయాడు. నోవాహు వెంటనే లోబడిపోయాడు. ఎంతమందిని చూస్తారు బైబిల్లో? ఈ రోజున ఒక తీతు పత్రిక ద్వారా దేవుని ఆత్మ తన వాక్కును పంపి మాట్లాడుతుంటే మన పట్ల ఆయనకున్న సంకల్పం మొత్తం తీసుకొచ్చి మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోగలిగితే నిజంగా మనంత ధన్యులు ఎవరు ఉండరు. అందుకనే ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు రాత్రి మనందరం కూడా గుర్తుపట్టగలిగితే ఎంత ధన్యులమో. ఇప్పుడు చూడండి ఎన్ని విషయాల కొరకు మాట్లాడతాడో. నేను ఆ మాటలన్నీ నేను ఒక్కసారి చూపిస్తాను. చూడండి, ఆ తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు చూడండి. దేవుడు ఏర్పరచుకున్న వారిని చూడండి. దేవుడు ఏర్పరచుకుంటాడు విశ్వాసము నిమిత్తము. అంటే దేవుని వలన మనకు విశ్వాసం కలుగుతుంది, దేవుని వలన జీవం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, భక్తికి ఆధారం కలుగుతుంది, సత్య విషయంలో అనుభవ జ్ఞానం పెరుగుతుంది. ఏమండి, చూస్తున్నారా?
దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేసినవన్నీ కూడా మన జీవితంలో ఆజ్ఞ ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు, చూడండి, అబద్ధమాడజాలని దేవుడట. ఎన్ని మాటలోనే చూడండి. ఇవన్నీ మనం ఒక్కొక్క మాటను గురించి, ఆయన సంకల్పం అంతటిని గురించి ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మొదటి వచనం నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని అప్పుడు కనుక మనం ముందుకెళ్ళడం మొదలు పెడితే ఈ 3 అధ్యాయాల్లో ఉన్న దేవుని సంకల్పం మొత్తం మనకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ రోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఏంటంటే, ఆయన మాటకు ఎంత విలువ ఉందో మనం గుర్తుపట్టాలి. దానియేలు జీవితంలో చూడండి, యోసేపు జీవితంలో చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానం చేసిన మాటను కనుక నమ్మి నడిపించబడితే దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏముంటాయి చెప్పండి. అందుకనే ఇక్కడ రాయబడిన 4 వచనాల్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మనం సంపూర్ణంగా నమ్మి విశ్వసించగలిగితే ఆయన శక్తిని చూస్తాం, ఆయన సంకల్పం అంతా కూడా మనకు అర్థమైంది. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి తీతు పత్రికలో మొదటి వచనం నుంచి 4 వచనాల్లో ఉన్న మీ సంకల్పం అంతా కూడా ఒక్కసారిగా మేము చూడడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. నెక్స్ట్ క్లాస్లో ప్రభా ప్రతి వచనం వెంబడి వచనం మేము ధ్యానం చేసుకుని, నాయనా మీరు ఏర్పరచుకుంటున్నారు, ఎందుకు ఎలా ఏర్పరచుకుంటారో ప్రతి మాట మేము నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రోజున మమ్మల్ని ఎంత ధన్యులుగా చేశారో, ప్రతి మాట నీ సన్నిధిలో నేర్చుకొని మమ్మల్ని మేమే మీ సంకల్పంలో మమ్మల్ని ఒక పాత్రగా ఎన్నిక చేసుకొని మీరు వాడుకుంటున్నప్పుడు ఇందులో మా ప్రమేయం ఏమీ లేకుండా కేవలం మీరు ఏర్పరచుకొని మీ కొరకు మమ్మల్ని నడిపిస్తున్నారని, మీ కొరకు ఈ మహిమ కలిగిన పరిచర్యలు జరిగిస్తున్నారని మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ కూడా విశ్వాసం ద్వారా నమ్మి మన జీవితంలో జరిగించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.